వెల్కమ్ టు GMTV తెలుగు న్యూస్. ముందుగా ప్రధాన అంశాలు. పలమనేరు సర్కిల్ పోలీస్ స్టేషన్ చేరుకున్న మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా నమోదు కాబడిన కేసులపై బెయిల్ మంజూరు అనంతరం షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంపై పోలీస్ స్టేషన్ చేరుకున్న మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ. మరిన్ని వివరాలు. 2024 సాధారణ ఎన్నికల అనంతరం కక్షపూరితంగా పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడపై అక్రమంగా నమోదైన పోలీస్ కేసుకు సంబంధించి షరతులతో కూడిన బెయిల్ మంజూరైన విషయం పాఠకులకు విదితమే. అందులో భాగంగా ఈరోజు పలమనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వెంకటే గౌడ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోలీస్ స్టేషన్ దగ్గరకు ఆయన్ను కలుసుకొని కరచాలములు అందించుకున్నారు. ఈ సందర్భంగా మరెన్నో వివరాలు ఆయన కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా జగనన్న సైనికుడిగా అధికారంలోకి ఉన్నప్పుడు ఎంత నిబద్ధతతో పని చేసినామో అంతే నిబద్ధతతో ముందుకు పోతాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేసేదాకా పోరాడుతూనే ఉంటామని, లేదంటే నిలదీస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లో షరతులతో కూడిన బెయిల్పై సంతకాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ. సంతకాల అనంతరం వెలుపలికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ, అతని అనుసర గణం. రారా తిన్న అన్న బయలుదేరేస్తాడు వచ్చేసినాడా అప్పటికి 10 గంటలకు వస్తాను. లేదు తీసుకోలేదు. ఇద్దరు డ్రెస్ కోడ్ కూడా ఇద్దరు ఈక్వల్ గా ఉంది. మాజీ కాబట్టి ఇద్దరు ఆయన దీంట్లో అన్నాడు. రాజా కదా రాజా బాగున్నారా? లాంగ్ షాట్ తీస్తే ఇది కూడా పడతాయి. మా ఇంటికి తెలుసు, వాళ్ళ ఇంటికి వచ్చినాయి. వచ్చినాడు తిరుక్కునిచ్చినాడు జరుగుతాం సార్. రాండి సార్, కాపీ మేడారం సమ్మకట్టలు పోయి
పైకి రా